యూజ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు నేను సరికొత్త అంశం డూడిల్ ఆర్ట్ని పరిచయం చేయబోతున్నాను. డూడిల్ ఆర్ట్ అంటే మనసు ఎక్కడో పెట్టుకొని గెలికే ఒక చిత్రం, ఒక లక్ష్యం లేని పటం. డూడిల్ ఆర్ట్ వేసే వ్యక్తినే డూడ్లర్ అంటారు. డూడిల్ ఆర్ట్ చేయడాన్ని డూడ్లింగ్ అంటారు. డూడుల్ అనే పదము డూడుల్ టాప్ అనే జర్మన్ పదం నుంచి వచ్చింది. డూడుల్ ఆర్ట్ అనేది రకరకాల పేర్లుగా పిలువబడుతుంది. ఎయిమ్లెస్ ఆర్ట్ అని, మీనింగ్లెస్ ఆర్ట్ అని, ప్రెషర్లెస్ ఆర్ట్ అని కూడా పిలువబడుతుంది. మరికొన్నిసార్లు చిన్నపిల్లలు వారికే తెలవకుండా గోడల మీద గీసే పిచ్చి రాతలను కూడా డూడుల్గా చెప్తూ ఉంటాం. అలాగే పెద్దవారు కూడా దీర్ఘకాలికంగా ఫోన్లో మాట్లాడుతూ వారికి తెలవకుండా పక్కనే ఉన్న పేపర్ మీద రాసే పిచ్చి గీతలను కూడా డూడుల్గా చెప్తూ ఉంటాం. ఇక్కడ మీరు చూస్తున్న ఈ అందమైన డూడుల్ ఆర్ట్ ఎవరు చేశారో మీకు తెలుసా? ఎయిమ్లెస్ ఆర్ట్నే ఎయిమ్గా పెట్టుకొని మీనింగ్లెస్ ఆర్ట్కు మీనింగ్ తెచ్చి సాంప్రదాయబద్ధపు ఉద్యోగ అవకాశాలకు వెంపర్లాడకుండా తనకు నచ్చిన పనిని తనలో ఉన్న డూడుల్ ఆర్ట్కి పదును పెట్టిన అతి సామాన్యుడు తేజోగుణ గారు. తేజోగుణ స్వగ్రామం నకరేకల్ గ్రామం, తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాకు చెందినటువంటి నకరేకల్ మండలంలో జన్మించడం జరిగింది. వీరి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు. తేజోగుణ ఎంచుకున్న మార్గం వినూత్నమైనది, సృజనాత్మకమైనది. తేజోగుణ చిన్నతనంలో గీసిన పిచ్చిరాతలు ఫిల్మిటిక్ ఆర్ట్ అయ్యాయి. అతడు వేసిన పిచ్చి సింబల్స్, పిచ్చి రాతలు కార్ల మీద ఎంబ్లమ్స్గా మారాయి. ఆకాశాన్ని చూస్తూ గీసిన గీతలు ఆకాశ హర్మ్యాన్ని అంటాయి. ఆడుతూ పాడుతూ గీసిన బొమ్మలు డూడుల్ ఎనిమల్స్గా మారాయి. సాధారణ జంతువులు డూడుల్ ఎనిమల్స్గా రూపొందించబడ్డాయి. పయనం మొదలైంది. సూక్ష్మమైన వస్తువులపై మైక్రో డూడుల్ ఆర్ట్ తయారైంది. వివిధ రకాల వస్తువులు అందంగా ముస్తాబవుతున్నాయి. తరగతి గదులపై తన కలం చేరింది. తన డూడుల్ పెన్ను రకరకాల వస్తువులపై, వాహనాలపై వాలింది. స్కూటీ, కార్, బంతి, గుడ్లు, ఇంటి ఫాల్ సీలింగు కొత్త అందాన్ని సంతరించుకున్నాయి. పాత వాహనాలు సరికొత్తగా మారాయి. కార్లు డూడుల్ కార్లుగా మారాయి. తన నైపుణ్యంతో, తను నేర్చుకున్న కళతో బంతులను, హెల్మెట్లను మరియు క్రికెట్ బ్యాట్లను సైతము డూడుల్ ఆర్ట్తో 6 బాదేలా తయారు చేశాడు. తన క్రియేటివిటీ ఆర్ట్తో మనం వేసుకునే పాదరక్షలను సైతం మరింత అందంగా తయారు చేశాడు. ప్రత్యేకమైన సందర్భాలలో
గిఫ్ట్స్ రూపంలో డూడిల్ ఆర్ట్ రూపొందించబడింది. అంతేకాకుండా విద్యార్థులకు యువకులకు ట్రైనింగ్ రూపంలో డూడిల్ ఆర్ట్ నేర్పించడం మాత్రమే కాదు, తన వంతు కంట్రిబ్యూషన్ను ఉచితంగా అందిస్తున్నాడు పేద విద్యార్థులకు. ఇది మరింత అభినందనీయం. తన ఆర్ట్ని ఖండాంతరాలకు కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విధంగా ఎన్నో ప్రయత్నాలతో, సరికొత్త ప్రయోగాలతో ఒక కొత్త ఆర్ట్ని పరిచయం చేస్తున్న అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తేజోగుణ యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉపాధ్యాయులే. ఈ విధంగా తమ పిల్లల్ని తమకు నచ్చిన పనిని ఎంచుకోమని అతనిలో ఉన్న కళను గుర్తించి ప్రోత్సహించిన తల్లిదండ్రులు శేషగుని రామయ్య జ్యోతి గారు అభినందనీయులు. ఏ తల్లిదండ్రులైతే వాళ్ళకు నచ్చిన పనిని కాకుండా పిల్లలకు నచ్చిన పనిని ప్రోత్సహిస్తున్నారో వారందరికీ కూడా ఈ వీడియో అంకితం.